నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఈబీసీ పై కూడా మరి ఇటు కొంతమంది దుష్ప్రచారాలు అలాగే ఆరోపణలు చేస్తున్నారంటూ ఇటు ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఇటు డీజీపీ ఆఫీస్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి రెడ్డిలపై ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మరి దీనికి బీసీ రిజర్వేషన్లు కూడా కొంత కారణం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అమ్మా నమస్తే. ఏం చెప్తారు సార్? ఏం లేదమ్మా, ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదేవిధంగా అగ్రకులాలు కూడా ఉన్నారు. కానీ అందరు కలిసి జీవించాల్సినటువంటి ఈ పరిస్థితులలో కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళు కొంగ జపం చేస్తూ కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. అదేవిధంగా కులానికి మేము గొప్ప వ్యక్తులం అని మేధావులం అని చిత్రీకరించుకునే కొంతమంది వాళ్ళు అభూత కల్పనలు, తప్పుడు ప్రచారాలు, విషకుటిల రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, అందులో భాగంగా మేము డీజీపీకి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ కేసు ఉందో, అగ్రకులాలను దూషించినా కూడా ఎఫ్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని, ఎవరినైనా కుల విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సామాజిక సమతుల్యం దెబ్బతినకుండా చూడాలని, గ్రామంలో గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది, రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది, టెర్రరిస్టుల కంటే ప్రమాదం, అటువంటి కుల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది మేము డీజీపీ గారిని కలిసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము 18 కుల సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీగా ఏర్పాటై ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి బీసీ రిజర్వేషన్ల పరంగా ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉందంటారా? లేదమ్మా, ఎవరికి అన్యాయం లేదు. ఎస్సీలకే ఉన్నాయి, ఎస్టీలకే ఉన్నాయి, బీసీలకే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అవి కూడా ఎవరికి సంబంధం లేకుండానే ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తులు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లను, రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి రిజర్వేషన్లను విష బీజాలు నాటుతున్నారు. వారి మీద ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రయాణం చేయకపోతే మేము కూడా ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఉపేక్షించలేదు, మా పోరాటాలు కొనసాగిస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల అన్ని వర్గాలకి కూడా అన్యాయం జరుగుతుందంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? అది తప్పుడు ప్రచారం అమ్మా. అసలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వాటి రిజర్వేషన్లు ముట్టుకోకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు ప్రత్యేకంగా. అవసరం అనుకుంటే సూపర్ మెమరీ అంటే పెంచుకొని కూడా ఇవ్వచ్చని, వీటిని మాత్రం ముట్టుకోకుండా ఇవ్వడం. అటువంటిప్పుడు ఎట్లా నష్టం అవుతుందమ్మా? తర్వాత ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. బీసీలకు క్రిమినల్ ఏరియా లేదు. వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, అదేవిధంగా అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎంత డబ్బున్నా ఎంత జీతాలున్నా కూడా వాళ్ళకు రిజర్వేషన్లకు అర్హులు. కానీ ఓసీలలో అట్లా కాదమ్మా. 8 లక్షల సీలింగ్ పెట్టి అన్ని రూల్స్ పెట్టారు. వాళ్ళు అక్కడనే కట్-ఆఫ్ అవుతారు. వాళ్ళ శాతమే తక్కువగా ఉంటుంది. ఉన్నదంటే వాళ్ళకు వస్తున్నాయి. దాన్ని ఉట్టిగానే బూచిగా చూపించి తప్పుడు ప్రచారం చేస్తారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. తప్పుడు ప్రచారాలు అంటే దీంట్లో ఎవరైనా మీరు మెన్షన్ చేయగలుగుతారా? పలానా అని చెప్పి అమ్మా, ఎవరు ప్రచారం చేసినా ఏ వ్యక్తి అయినా మేము, ఎందుకంటే మాకు వ్యక్తుల పేర్లు తీసుకోవడం నాకు స్వతహాగా ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడి నుంచి తప్పుడుగా మాట్లాడితే, అబద్ధ ప్రచారం చేస్తే కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షించే విధంగా మేము చట్టపరంగా పోరాటం చేస్తాం. ఇప్పుడు అధికారంలో కూడా ఉన్న రెడ్డిలు ఇప్పుడు మీకు ఒకవేళ అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందంటారా? వామ్మ, ఆ రెడ్డిలు మాట్లాడితే ఇంత ఎందుకమ్మా? ఎవరు కూడా నిందించుడే కదా. 43 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు, ముఖ్యమంత్రి అని. వాళ్ళకి ఏముంది? నేను అనుకుంటున్న వాళ్ళకు శివునెత్తురు లేదని అనిపిస్తుంది, నాకు ఆత్మాభిమానం లేదనిపిస్తుంది, ఆత్మగౌరవం అంతకంటే లేదనిపిస్తుంది. అందుకొరకే నిగ్రహశక్తి, నిబద్ధత ఉంటే ఏదైనా మాట్లాడగలుగుతారు కదా. మాకు అది ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు పదవులలోనే ఉన్నారు. కానీ ఈ ప్రజలలో ఏం చర్చించుకుంటుర్రు, ఎవరిని అవమానిస్తున్నారు, ఎందుకు అవమానిస్తున్నారు అనేది వాళ్ళకి అటువంటి సోయి లేదు కదమ్మా. అందుకొరకే మేము ముందుకు రావాల్సి వచ్చింది. మా పేరు మీద హక్కుల సభల పోయిరు, మమ్మల్ని అవమానాలు చేస్తున్నారు. మొత్తం వాళ్లకు ఒకటే ఉంది, ఏమైనా గద్దె మీద ఉన్నాం అనేది తప్ప ప్రజా సంక్షేమం కానీ, ప్రజా అభివృద్ధి కానీ, ప్రజలకు జరుగుతున్న అవమానాలు కానీ వాళ్లకు పట్టింపు లేదు. అందుకనే మేము ఏమంటున్నాం, ఇటీవల కాలంలో వాళ్ళను వనభోజనాలకు పిలవద్దు. ఏది అగ్రకుల నాయకులు, రెడ్డి నాయకులు ఎవరైనా కానీ పెళ్లిలకు, పేరెంటాలకు పిలవద్దు. ఒకవేళ పిలిచినా నిలదీయండి,
నిలదీసి అడగండి కడగండి వాళ్ళని. ఎందుకంటే మరి మా కొరకు మీరు ఉన్నోళ్ళు మా హక్కులనే మాట్లాడకపోతే ఇంకెవరి గురించి మాట్లాడతారు? రెడ్డిలో కూడా న్యాయం జరుగుతలేదంటారా? అది జరిగితే ఇంత దూరం ఎందుకు వస్తాం మేము అసలు ఎఫ్సి అట్రాసిటీ కేసు ఎఫ్సికి కూడా ఒక వర్తింపజేసే కేసు పెట్టమని ఇంత దూరం వస్తామా? డీజీపీ దానికి వస్తామా? ఏం లేదమ్మా, సోయి తప్పిన వ్యక్తులు ఉన్నారు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విధానం మారాలనేది మా యొక్క పోరాటం. మీరు చెప్పండి, అంటే అధికారంలో ఉన్నది మీ యొక్క రెడ్డికి వర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు కదా అమ్మ. అగ్రవర్ణాలు కోటాలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు. కానీ అగ్రవర్ణాల గురించి ఒక్క నిమిషం కూడా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, పద్ధతులు ఎంజాయ్ చేస్తున్నారు. అగ్రవర్ణ పేదల గురించే ఈ జేఏసీ ఏర్పడింది. 18 కులాలతో. ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పినట్టు మేమెంతో మాకంత అదే అడుగుతున్నాం తప్పితే ఇప్పుడు 42% రిజర్వేషన్ కాదు, 52 ఇచ్చుకోండి, 62 ఇచ్చుకోండి, మేము అబ్జెక్షన్ చెయ్యం. కానీ మా అగ్రవర్ణ పేదలకి ఒక కమిషన్ కావాలి, ఇక కార్పొరేషన్ కావాలి, హాస్టల్స్ కావాలి, స్టడీ సర్కిల్స్ కావాలి. ఇదే మా కోరిక. కొంత అమౌంట్ కావాలి అంతే తప్పితే మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం తప్పితే అన్యాయంగా మేము పోటర్లా. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. అటు అగ్రవర్ణాల కావచ్చు, అలాగే పేదవారికి కావచ్చు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా. అదేనమ్మా, అన్యాయం జరిగినా పర్లా 42 కాదు 52 ఇచ్చుకోమనండి, మేము అబ్జెక్షన్ చేయం. మా అగ్రవర్ణ పేదకు ఒక కమిషన్, ఒక కార్పొరేషన్, స్టడీ సర్కిల్స్, కొంత అమౌంట్, ఇదే మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఏదో తపస్సు చేస్తే ఈ కులాల్లో పుట్టలా. ఎవరు ఏ కులంలో పుట్టినా అన్ఎక్స్పెక్ట్గా జరిగిపోద్ది. ఈ అగ్రవర్ణాలనే వంకబెట్టి పేదల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే మా పోరాటం. దాని గురించి అధికారులు ఎందుకు దీని గురించి మాట్లాడరమ్మా. దీని గురించి మాట్లాడితే ఓట్లు పడవు. ఇదేంటో ఓట్లు రాజకీయం కదమ్మా. ఇక్కడేమో నలిగి 70 సంవత్సరాల నుంచి నలిగి వస్తున్నారు పేదలు. దీని గురించి మాట్లాడరు. అప్పుడు దాకా మాట్లాడతారు. ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వగానే అసలు గేట్ కూడా దాటినవారు. ఇది దీని గురించే మా వ్యతిరేకత. మా హక్కుల గురించి పోరాడుతున్నాం తప్పితే వేరే వాళ్ళ హక్కుల్ని తక్కువ చేయమని మేము మాట్లాడాం. వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు అందరూ కలిపి మన డీజీపీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందరం కలిపి ముక్కుమ్మడిగా నిర్ణయం తీసుకొని అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళను తిట్టడము, అమర్యాదగా మాట్లాడడం పట్ల చర్యలు తీసుకోమని చెప్పేసి డీజీపీ గారిని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించాడు. ఈ మధ్య రాజకీయ లబ్ధి కొరకు కొందరు రాజకీయ నాయకులు అనేక రకాలుగా అగ్రవర్ణాలను అనుచిత వాక్యాలతోటి దూషించి వేదనకు గురి చేస్తున్నారు. ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి డీజీపీ గారికి వినతి పత్రం అందజేశాము. మరియు ఈ రకంగా ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది, ఈ వీటిలను కాపాడమని చెప్పి కోరాము. ఆయన సానుకూలంగా స్పందించాడు. తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ఓకే. సో మొత్తానికి కూడా ఇటు రెడ్లలో కూడా వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదే విధంగా అగ్రవర్ణాల వారికి కూడా అన్యాయం జరుగుతుంది. అధికారంలో ఉన్నారు, అగ్రవర్ణ వాళ్ళే ఉన్నారు, అయినా కానీ అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.